భగవద్గీత సకల లోకాలను ఏలే శ్రీకృష్ణ పరబ్రహ్మ చెప్పిందే భగవద్గీత. ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మ శిష్యునిగా నేను చెప్తున్నది లౌకికంగా భగవద్గీత. లౌకిక భగవద్గీతకు ఆధ్యాత్మిక భగవద్గీతకు తేడా మనిషి సాధించి చూడాలి అని. అలా సాధించి చూడడంలో దైవ ప్రయత్నం కలిసి మిళితమైన బిందువుతో తిరిగి పుణ్యస్థలమైన స్వాముల వారి దగ్గరికి వెళ్తాము. ఇప్పుడు నేను చెప్పేది కర్మయోగం. కర్మ అనగానేమి, అకర్మ అనగానేమి అంటే మనం ఏది చేయాలి అనుకుంటున్నామో అది చేయడం ముఖ్యం. అలా చేస్తున్నప్పుడు విఘ్నాలు ఎదురైనా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ భగవంతుడే అందరిలో ఉన్నాడు కాబట్టి ఆ భగవత్ సంకల్పాన్ని మనం నిర్విఘ్నంగా చేసినప్పుడు ఆ భగవంతుడు కూడా మనకు సహాయం చేస్తాడు. ఇది కర్మయోగం. ఈ కర్మయోగ ప్రత్యేకత ప్రతి ఒక్కరూ సులభంగా అర్థం చేసుకునే విధంగా నేను మీకు చెప్తున్నాను. ఇంకా చెప్పాలంటే భగవద్గీతలో ఏ చిన్న అక్షరం పట్టుకున్నా మనం లక్షల కోట్ల ధనాన్ని సంపాదించవచ్చు, సత్వగుణాన్ని సంపాదించవచ్చు. సత్వగుణాన్ని సంపాదించడం వల్ల సుఖం కలుగుతుంది. లక్షల కోట్ల సంపాదన సంపాదించేసరికి మనం ఇతరులకు దానం చేయడానికి కానీ పనికి వస్తుంది. అంటే ఇటు మన జ్ఞానం వస్తుంది, అటు పుణ్యం వస్తుంది. అప్పుడు మనం కూడా శ్రీకృష్ణ పరబ్రహ్మలో లీనమవుతాం. తిరిగి రాని లోకాలకు వెళ్ళినప్పుడు మనకు ఆత్మజ్ఞానం ఉంది కాబట్టి ఆత్మజ్ఞానం వల్ల శ్రీకృష్ణ పరబ్రహ్మ మనం చనిపోయిన తర్వాత తనలో లీనం చేసుకుంటారు. ఇది జవ్వాది సున్నాగా చెప్తున్న భగవద్గీత కర్మయోగం. ఓం నమః శివాయ. ఓం తత్సత్.